హలో అండి అందరికీ. సో ఏంటండి అసలు క్షణం క్షణం ప్రతి క్షణం చూసుకున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. అసలు ఇంత ల్యాగ్ ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇలా నేను అనకూడదు కానీ గవర్నమెంట్ నుంచి చూసుకున్నట్లయితే మనం ఏ విధంగా లాస్ట్ వీడియోలో అయితే చెప్పా కదా మామ నేనైతే ఆ విధంగానే చూసుకున్నట్లయితే మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేసేసారనమాట కాల్ లెటర్స్ అనేటివి. కాల్ లెటర్స్ పోస్ట్ పోన్ చేశారు కానీ ఒక ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరెవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఏ డేట్స్ అన్న దానిపైన అయితే మనకు ఇందులో అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీలైనంత వరకు అయితే. ఎవరైతే కాల్ లెటర్స్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కొద్దిగా అయితే సపోర్ట్ అయితే చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలుపుతారని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే డౌట్స్ అన్నీ కూడా వేరే సబ్స్క్రైబర్స్ కూడా క్లారిఫై అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఎందుకంటే ఇప్పుడే ఈ అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. ఈ అప్డేట్ చూసిన తర్వాత అయితే నేనైతే ఏంటి అసలు మళ్ళీ పోస్ట్ పోన్ చేశారా ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు అని అయితే నేనైతే అనుకుంటున్నా. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక స్క్రీన్ మీద అయితే గమనించండి. మెగా డిఎస్సి రేపటి నుంచి కాల్ లెటర్ల డౌన్లోడ్కు అవకాశం. నిన్న చూసుకున్నట్లయితే ఏం చెప్పారు రేపంటే రేపే మీకు కాల్ లెటర్స్ అనేటివి అయితే వెబ్సైట్లో వచ్చేస్తాయి. తర్వాత ఎవరైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాలి. ఈ విధంగా అయితే అప్డేట్ ఇచ్చారు. కానీ ఇవాళ అయితే మళ్ళీ కూడా మనం ఏ విధంగా చెప్పుకున్నామో ఆ విధంగానే పోస్ట్ పోన్ అయితే చేసేసినట్లే. స్క్రీన్ మీద గమనించండి. రేపటి నుంచి అంటే రేపు మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే కాల్ లెటర్స్ అనేటివి అయితే విడుదల అయితే చేయబోతున్నారు. ఈ విషయం పక్కన పెట్టారుగా అయితే గమనించండి. లాగిన్ ఐడీలో 26వ తేదీ నుంచి అయితే క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. ఇకపోతే ఇక్కడైతే గమనించండి. తమకు కేటాయించిన రోజు అభ్యర్థులు తప్పనిసరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని సూచించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు విడుదల చేయబోయే కాల్ లెటర్స్ పైనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే డిపెండ్ అయితే అయి ఉంటుందన్నమాట. ఇకపోతే మనకు ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ ఏంటంటే దాదాపు వారం 5 రోజుల నుంచి 6 రోజులు అయితే మనకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కొనసాగుతుంది అన్న అప్డేట్ అయితే వచ్చింది. ఇకపోతే రేపు మనకు కాల్ లెటర్స్ అనేటివి విడుదల చేసిన తర్వాత చాలా మందిలో డౌట్ అయితే ఉంది. అందరికీ రిలీజ్ చేస్తారా సార్ లేదంటే కొంతమందికి అంటే ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే చేస్తారా అని ఇక్కడైతే గమనించండి. హాజరు కానీ ఒకవేళ కాకపోతే లేదా అర్హత లేని అభ్యర్థితం రద్దు చేసి మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థిని CV కోసం పిలుస్తామని వెల్లడించారు. ఇక్కడైతే మనకు క్లియర్ కట్గా అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లిమిట్ పీపుల్కి అయితే లిమిట్గా మనకైతే కాల్ లెటర్స్ అనేవి అయితే రిలీజ్ చేస్తారు. ఆ కాల్ లెటర్స్లో ఎవరైనా హాజరు కాకుండా ఏమైనా వాళ్ళకు డాక్యుమెంట్స్ లేకుండా ఏమైనా ఫెయిల్ అయితే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో తదుపరి దాని కింద ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళకైతే వెంటనే కాల్ లెటర్స్ అనేవి అయితే రిలీజ్ చేస్తారు అన్న అప్డేట్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీకు ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నారు. రేపే మనకైతే కాల్ లెటర్లు అయితే వచ్చేస్తాయి. అందులో ఏమాత్రం డౌట్ అయితే లేదు. కాకపోతే కింద టెలిగ్రామ్ లింక్ అయితే పెట్టాను. అక్కడ వెంటనే జాయిన్ అయిపోండి. లింక్ అనేది రాగానే వెంటనే అక్కడ షేర్ చేస్తాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి.